ఏప్రిల్ 8, 2024లో వింత సోలార్ ఎక్లిప్స్ జరగబోతుంది. ఈ ఎక్లిప్స్ రోజు ప్రపంచంలో చాలా వింతలు జరగబోతున్నాయి. అవి నా ఫ్యూచర్ వీడియోస్ లో చూడండి. ఇప్పుడు జరగబోయే గ్రహణం లాగే జూన్ 16, 1806లో ఒక స్ట్రెయిట్ దారిలో కొన్ని ప్రాంతాల గుండా ఈ గ్రహణం జరిగింది. సరిగ్గా 7 years తర్వాత సెప్టెంబర్ 17, 1811లో అదే ఆపోజిట్ దారిలో సేమ్ ఎక్లిప్స్ ఒక స్ట్రెయిట్ దారిలో కొన్ని ప్రాంతాల గుండా ఈ ఎక్లిప్స్ గ్రహణం జరిగింది. ఈ రెండు గ్రహణాలు కంబైన్ చేస్తే ఎక్స్ అనే ఆకారం ఫామ్ అవుతుంది. ఆ సెంచరీలో ఎన్నడూ జరగలేని భయంకరమైన 10,000కు పైగా ప్రతి చోట భూకంపాలు అమెరికాలో జరిగాయి. ఇప్పుడు జరగబోయే ఎక్లిప్స్ కూడా సేమ్ అదే గాని కొద్దిగా మీనింగ్ ఉంది. దేవుడు దీని ద్వారా ఏదో చెప్పబోతున్నాడు. ఆల్రెడీ ఇలాగే 2017 ఆగస్ట్ 21న అమెరికాలో వేరు ప్రాంతాలకి ఒకే పేరున్న సలేం అనే ప్రాంతాల గుండా ఈ గ్రహణం జరిగింది. సలేం అన్న పేరు ఒకప్పుడు మంత్ర విద్యలకు ప్రసిద్ధి. సాతాన్ని టెంపుల్ కట్టి పూజించడం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ లాస్ట్ గ్రహణంకి 7 years ని లెక్కేస్తే వచ్చే ఏప్రిల్ 8, 2024న జరగబోతుంది. ఈసారి 9 వేరే ప్రాంతాలకి ఒకే పేరు ఉన్న నినెవే అనే పట్టణాల గుండా ఈ గ్రహణం జరగబోతుంది. నినెవే అంటే మనకి తెలుసు, దేవుడు యోనాని నినెవే అనే పట్టణానికి వెళ్లి సువార్త ప్రకటించు, విగ్రహారాధన మాని పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందమని వెళ్లి చెప్పు అనంటే వెళ్లకుండా తర్షీష్ కి వెళ్లడానికి ఓడెక్కితే ఆ ఓడ తుఫానులో చిక్కుకొని ఎవడి వల్ల ఇంత ప్రమాదం వచ్చిందని ఓడలో ఉన్న వారందరూ చీట్లు వేసుకుంటే ఓడ కింద భాగంలో ఉన్న యోనా పేరు వచ్చింది. అందుకు యోనా నా వల్ల ఈ ప్రమాదం వచ్చింది కాబట్టి నన్ను సముద్రంలోకి పడవేయండి అన్నప్పుడు పెద్ద తిమింగలం యోనాని మింగివేసినప్పుడు 3 రోజులు ట్రావెల్ చేసి నినెవే అనే పట్టణం దగ్గర కక్కుతుంది. అప్పుడు ఊరంతా 40 days సువార్త ప్రకటించగా ఊరంతా మారుమనసు పొంది దేవుని వైపు తిరుగుతారు. 2017లో గ్రహణం, ఇప్పుడు జరగబోయే 2024లో గ్రహణం కంబైన్ చేస్తే మళ్ళీ ఎక్స్ అనే ఆకారం ఫామ్ అవుతుంది. సరిగ్గా ఏప్రిల్ 8కి 40 days లెక్కేస్తే పెంతెకోస్ట్ పండగ వస్తుంది. మనకి తెలుసు అపోస్తుల మీద దేవుని పరిశుద్ధాత్మ పెంతెకోస్ట్ రోజునే వచ్చిందని. 2017, 2023, 2024లో జరిగిన ఎక్లిప్సెస్ అన్ని గ్రహణాలన్నీ కలపగా ఆల్ఫా ఏ అనే ఆకారం ఫామ్ అవుతుంది. ఆల్ఫా అంటే బిగినింగ్ అని అర్థం వస్తుందని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. అంటే ఇది రాకడ ముందు జరిగే శ్రమలకి ప్రారంభం అని అర్థమా? అంత్యకాలంలో ఆకాశంలో మహత్కార్యములు చేస్తానని అపోస్తుల కార్యంలో 2:19లో సూర్యచంద్ర నక్షత్రములలో సైన్స్ అండ్ వండర్స్ చూపిస్తానని లూకా 21:24లో దేవుడు చెప్తున్నట్టు మనం చూస్తాం. ఇన్ఫాక్ట్ హేరోద్ కింగ్ దగ్గర ఉండే మెజాయ్ అనే వైజ్ మ్యాన్ జ్యోతిష్యుడు జీసస్ పుట్టినప్పుడు ఆకాశంలో స్టార్ పుట్టిందని నిరూపించాడు. అలాగే వాళ్ళ ఈజిప్ట్ మైథాలజీలో కూడా దీన్ని లిఖించాడు. ఆకాశంలో జరిగే మార్పులు దేవుడు ఒక సంకేతాలుగా దేవుడు వాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. దీన్ని యూదులు కూడా నమ్ముతారు. లూనార్ ఎక్లిప్స్ అంటే వాళ్ళకి హెచ్చరికగాను, సోలార్ ఎక్లిప్స్ అంటే ప్రపంచానికి హెచ్చరికగా దేవుడు జరగబోయే వాటికి హెచ్చరిస్తున్నాడని నమ్ముతారు. ఏది ఏమైనా రాకడ ముందు మారు మనసు పొందమని ఎన్నో సైన్స్ ఇస్తున్నాడు. మరి మారతారా? జీసస్ ఈస్ కమింగ్ సూన్. బీ అలర్ట్.